నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. మన వంటింట్లో అనేకమైన దినుసులు ఉంటాయి. దినుసుల డబ్బాలోను వంటింట్లో. మన వంటిల్లే ఔషధశాల. మన పూర్వీకులు ఎప్పుడూ కూడా ఒంట్లో కొద్దిగా అస్వస్థత, అనారోగ్యం వస్తే మందుల షాపులకు పరిగెత్తలేదు, హాస్పిటల్కి వెళ్ళలేదు, డాక్టర్ల అవసరం కూడా పడలా. ఏదొచ్చినా ముందు మన వంటింట్లోకి వెళ్ళేవారు. ఆ వంటిల్లే మన మందుల దుకాణం. అక్కడ ఉంటాయి చూడండి అనేక రకమైన పదార్థాలు. వాటిలో ఒక ప్రశస్తమైనది వెల్లుల్లిపాయ, గార్లిక్. దీన్ని కొంతమంది తెల్లపాయ అంటారు. ఇది దాని యొక్క విశేషాలు, దాని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు తెలిస్తే విస్తుపోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ వెల్లుల్లిని మనం ఎన్ని రకాలుగా ఉపయోగిస్తాం? కూరల్లో వేసుకుంటాం. శాకాహారులైనా మాంసాహారులైనా తప్పదు, అందరూ వాడాల్సిందే దీన్ని. ఇక పచ్చళ్ళు, రోటి పచ్చడైనా నిలవ పచ్చడైనా, నిలవ పచ్చళ్ళలో ముఖ్యంగా ఆవకాయ పచ్చట్లో ఆ ఊరిన ఆ వెల్లుల్లి గర్భం తింటే ఇక దాని రుచే వేరు. ఇక అటువంటి అమృతమైనది మనకు లభించదు. ఆ విధంగా నిత్య జీవనంలో మన అందరం, ప్రతి ఒక్కరూ కూడా వెల్లుల్లిపాయ వినియోగిస్తూనే ఉన్నాం. కొంతమంది ప్రత్యేకంగా ఆరోగ్య ప్రయోజనాలు పొందటానికి రోజు పైనుండే పొట్టు తీసి ఒక 5-6 గర్భాలు అలా పొద్దున్నే నవిలేస్తారు. ఇంకా కొంతమంది మార్కెట్లోకి వెళ్ళి లాంఛనంగా వెల్లుల్లి నుంచి తయారు చేసిన గార్లిక్ పర్ల్స్ అని గొట్టాలు దొరుకుతాయి, అవి వాడతారు. సరే, ధనిక వర్గాలు, కోటీశ్వర్లు మందుల కంపెనీలను కూడా బతికించాలి కనుక మన వంటింట్లో ఉండే వెల్లుల్లిపాయని దాన్ని ప్రాసెస్ చేసి సీసాలో పెట్టి అమ్మే ప్రక్రియ గార్లిక్ పర్ల్స్ సీసాలో దొరుకుతాయి. వెల్లుల్లిలో ఇది ఒక ఖనిజాల గని. ఎన్ని ఖనిజ లవణాలు ఉంటాయంటే ఐరన్, సోడియము, కాల్షియము, కాపరు, మ్యాంగనీసు, సెలీనియం, ఫాస్ఫరస్, జింకు, పొటాషియం, మెగ్నీషియం. కళ్ళు తిరిగిపోయేలా ఉంటాయి ఇన్ని రకాల ఖనిజ లవణాలు. విటమిన్లు కూడా ఏమీ తక్కువేమి లేవు సుమా. ఇక విటమిన్లు ఏ, B1 థైమిన్, విటమిన్ B2 రైబోఫ్లేవిన్, విటమిన్ B3 నియాసిన్, విటమిన్ B5 ప్యాంటోథెనిక్ యాసిడ్, విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ కే. చూశారు కదా, ఆంగ్ల అక్షరం ఏ నుంచి మొదలుపెట్టి కే దాకా అన్ని విటమిన్లు ఉన్నాయి. ఇక ఈ వెల్లుల్లిపాయకి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వాటిలో విశిష్టమైనది, క్రియాశీలకమైనది ప్రప్రథంగా వెల్లుల్లి వినియోగం వల్ల డయాబెటీస్, మధుమేహ వ్యాధి అంటారు, దీన్నే షుగర్ వ్యాధి అంటారు. దీన్ని నియంత్రించడంలో వెల్లుల్లి శభాష్ అనిపించుకుంటుంది. రక్తంలో గ్లూకోజు శాతాన్ని తగ్గించటం, స్థిరీకరించడంలో సరిలేరు నాకెవరు అనే విధంగా వెల్లుల్లి పనిచేస్తుంది. 3 నెలలకు ఒకసారి గత 3 నెలలలో రక్తంలో గ్లూకోజు నియంత్రణ ఎలా ఉన్నది అని చెకప్ చేసే పరీక్ష పేరు HbA1c పరీక్ష అంటారు. దాన్ని వెల్లుల్లి వినియోగించే వాళ్ళు చూస్తే
7 కంటే తక్కువ ఉంటుంది. ఎవరికైనా 10 కంటే HbA1c ఎక్కువ ఉన్నదంటే అసలు మీరు షుగర్ని నియంత్రించడం లేదని గమనించాలి. అందువల్ల షుగరు వ్యాధి ఉన్న ప్రతి ఒక్కరూ క్రమము తప్పకుండా ప్రతిరోజు వెల్లుల్లి వినియోగించటము శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకం. ఇక రెండవది, ఈ వెల్లుల్లి తినటం వల్ల పురుషులలో వృషణాల నుంచి మగ హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ యొక్క ఉత్పత్తిని పెంచి అంగస్తంభనం సరిగా జరగని వారికి, షుగర్ ఉన్న వాళ్ళకి ఎంతో కొంత లైంగిక బలహీనత ఉండటం సర్వసాధారణం. కనుక మీరేమీ నాకు ఒక్కడికే ఏదో డౌన్ అయిందని బాధపడద్దు. షుగర్తో పాటు ఈ లక్షణం కూడా ఉంటుంది. ఎంతో కొంత లైంగిక బలహీనత, పురుషాంగం గట్టిపడదు, మెత్తగా ఉంటుంది, వేలాడిపోతూ ఉంటుంది, పండిపోయిన అరటిపండులా ఉంటుంది. ఈ పురుషాంగం గట్టిపడక ముందు చూపు కాకుండా కింద చూపు చూస్తుంటుంది, కిందకు చూస్తుంటుంది. ఈ వెల్లుల్లి వినియోగం వల్ల పురుషాంగము గట్టిపడటానికి, లావు కావటానికి, వృషణాల నుంచి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచే విధంగా వెల్లుల్లి పవర్ పెంచుతుంది. కనుక వెల్లుల్లి అధికంగా వినియోగించేవాళ్ళు రతి క్రీడలో ఎక్కువసేపు పాల్గొనగలుగుతారు. భార్యాభర్తలిద్దరూ కూడా ఇంకా ఎక్కువగా ఆనందంగా ఉండగలుగుతారు. ఇక వెల్లుల్లి తినటం వల్ల మూడవ ప్రయోజనం, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది. 4 రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ రోగ నిరోధక శక్తి పెంచడం ద్వారా కోవిడ్ వైరస్ను కూడా సమర్థవంతంగా తిప్పికొడుతుంది. ఈ మధ్యకాలంలో ఈ కోవిడ్ వైరస్ కొత్త మహమ్మారి పేరు మార్చుకుని వచ్చింది, రూపం మార్చుకొచ్చింది. దాని పేరు పెట్టుకుంది ఇప్పుడు JN1. తుఫాన్లకి ఎట్లా పేర్లు పెడుతున్నారో ఈ రూపం మార్చుకొచ్చిన కోవిడ్ వైరస్లు కూడా అట్లాంటి పేర్లు పెడుతున్నారు. ఈ JN1 వైరస్ను కూడా నువ్వేంటి నన్ను చేసేదని, వెల్లుల్లిపై తింటే ఆ వైరస్ కూడా మీ శరీరంలోకి వచ్చిన నిర్వీర్యమైపోతుంది, చచ్చిపోతుంది. ఇక 5, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, పేగుపూత రాకుండా నివారిస్తుంది. 6, మెదడు యొక్క పనితీరును మెరుగుపరిచి ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. 7, హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేస్తుంది. రక్తపోటు ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. 8, శ్వాస సమస్యలను సమర్థవంతంగా తిప్పికొడుతూ ఆస్తమా, ఈసినోఫీలియా లాంటి సమస్యలు ఉన్న వారికి బాగా ప్రయోజనకారి. 9, వెల్లుల్లి వినియోగిస్తే బరువు తగ్గుతారు, స్థూలకాయానికి చక్కటి పరిష్కార మార్గం. ఇక 10, ఎముక దృఢత్వాన్ని పెంచుతుంది, ఎముక పెళుసుదనాన్ని నివారిస్తుంది. అట్లాగే క్రీడాకారులకు కండపుష్టినిస్తుంది. యూనిఫామ్ సేవలు అందించే పోలీసు, హోంగార్డులు, ఫైర్ సర్వీసు, ఎక్సైజు, ఫారెస్టు, పారామిలిటరీ దళాలు, సైనికుల్లో ఉన్న వాళ్ళందరికీ వెల్లుల్లి వినియోగం వల్ల మీ యొక్క దేహదారుఢ్యం పెరగటం అనేది తథ్యం. ఈ విధంగా 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న వెల్లుల్లి, వీటన్నిట్లలో ముఖ్యమైనది, కీలకమైనది 2. 1, షుగర్ వ్యాధి నియంత్రణ తగ్గించటం, స్థిరీకరించటం. 2, మీకు లైంగికంగా కోరికలు పెంచటం, లైంగిక సామర్థ్యాన్ని పెంచటం. షుగర్ ఉన్నవాళ్ళు లైంగిక ఏమాత్రం బలహీనత ఉన్నా నేను చెప్పిన మందులు వాడటానికి ఏమాత్రము వెనుకంజ వేయద్దు. లైంగిక సమస్యలు ఉన్నవాళ్ళు సిగ్గుపడటం మానేయండి, సిగ్గు విడవండి. లైంగిక విజ్ఞానము సరిగా ప్రజలకు అందుబాటు లేని కారణం వల్ల ఇదేదో తప్పు అనుకుంటున్నారు. లైంగిక బలహీనతలు సర్వసాధారణమని గమనించి డాక్టర్ని
సంప్రదించటానికి ఏమాత్రం వెనుకంజ వేయద్దు. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.